మీకు ఇప్పుడే చెప్పాను ఎంత ఫైనాన్షియల్గా మనం వెళ్ళామండి వెనక్కి, ఫైనాన్షియల్గా ఎంత బ్యాక్ వెళ్ళాం మీకు అందరికీ తెలుసు కదా. డబ్బులు ఎంత దారుణమైన పరిస్థితిలో తీసుకొచ్చారు వాళ్ళు. 5 సంవత్సరాలు ఏ కార్యక్రమం చేయలేదు సరికదా. కనీసం అంటే ఏ ఉద్యోగం తీయలేదు, ఏ కార్యక్రమం చేయలేదు, గుంతలైనా కనీసం పోడ్చలేదు. అంతెందుకండి వాళ్ళ సర్పంచులు బొచ్చు పట్టుకొని అడుక్కునే పరిస్థితిలోకి వచ్చేవాళ్ళు. వాళ్ళ సర్పంచులే మళ్ళీ ఎలక్షన్స్ కూడా మేము వెళ్లకుండా వదిలేస్తే పూర్తిగా 90% వాళ్ళ సర్పంచులుంటే బొచ్చులు పట్టుకొని అడుక్కుండేవాళ్ళు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సార్లు డబ్బులు వేసామండి సర్పంచులకి. ఈరోజు కదా సర్పంచుల కాళ్ళ దగ్గరేసి చక్కగా గ్రామాల్లో పనులు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి వాళ్ళు కల్పించి ఈరోజు మాట్లాడడానికి వాళ్ళు ఏదో మాట్లాడతారండి. మాట్లాడడానికి ఏదో 4 ఎటువైపు తిరుగుతుంది. కానీ విమర్శించే స్థాయి వాళ్ళకు ఉందా అని ఆలోచించుకొని విమర్శించాలి ఎప్పుడైనా. ఎందుకంటే వాళ్ళు చేసిన పని ఎన్ని పనికిమాలిన పనులు అంటే ఈరోజు వాళ్ళు చేసినటువంటి ఆ పనుల వల్లే ఈరోజు 11 సీట్లతో పక్కనున్నారు. ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు.